జగపతన్న గారు, మరి జితేందర్ గౌడ్ గారు, అశోక్ గౌడ్ గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, ప్రభురెడ్డి గారు, జీవన్ గారు, సోముల్ గారు, ఆంజనేయులు పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు గారు, సోహెల్ గారు, ఫాజిల్ గారు, జుబైర్ గారు, మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి సావిత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, సురేందర్ గౌడ్ గారు, పార్టీ సీనియర్ నాయకులు, మరి గతంలో కాంగ్రెస్ లో మున్సిపల్ చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి చాలా సీనియర్ నాయకులు, వారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. వారితో పాటు పార్టీలో చేరుతున్న వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఉత్సాహం ఊపు చూస్తా ఉంటే బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధించి తీరుతుంది అనేటువంటి నమ్మకం నాకు కలుగుతా ఉంది. బీఆర్ఎస్ ఇలా మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది. మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఊరించి ఉసురు పనిపించింది. కానీ కేసీఆర్ గారు మెదక్ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు. మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు. ఒక్క జిల్లా ఏంది, అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లో. మెదక్లో మంచినీళ్ళు 5 రోజులకు, 6 రోజులకు, 7 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించింది బీఆర్ఎస్ పార్టీ. కలెక్టరేట్ ఎవరు కట్టింది? జిల్లా ఆఫీస్ ఎవరు కట్టింది? 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చింది? మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ కాదా? పట్టణంలో అద్భుతమైన 4 లైన్ల రహదారులు చేసి, డివైడర్లు పెట్టి, ఫుట్ పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బులతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలే కాదు, హల్దీ వాగు మీద, మంజీరా మీద 10ల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఏం చేసింది మీరు గతంలో? జిల్లా చేయకపోతురి, చెక్ డ్యామ్ కట్టకపోతురి, హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతురి, మంచి నీళ్లు ఇవ్వకపోతురి, రైతులకు కరెంట్ ఇవ్వకపోతురి. ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా. అరే మెదక్లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఇలా రైతు బజార్ కట్టింది కూడా బీఆర్ఎస్. గ్రంథాలయం కట్టింది బీఆర్ఎస్ పార్టీ. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క పని చూయించగలుగుతారా? हमारे मुसलमान भाई भी दिख रहा मेरे को। शादी खाना कौन बनाए भाई? मेदक में शादी खाना बनाए बीआरएस पार्टी। मेदक में टिमरिस